పొద్దున్న లేవగానే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలి అని ఆలోచించే పని లేకుండా ఒకే బ్యాటర్ తో ఈజీ అండ్ హెల్దీగా చేసుకునే 3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తా పదండి. ఫస్ట్లీ ఈ బ్యాటర్ ని ఆల్రెడీ మిగిలిపోయిన దోశ బ్యాటర్ ని యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ బ్యాటర్ ప్రిపరేషన్ అండ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి చూసేయండి. అండ్ సెకండ్ రెసిపీకి వచ్చేసరికి పునుగులు చేసుకునే పాన్ లో ఆయిల్ గ్రీజ్ చేసేసి వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కో స్పూన్ చొప్పున అన్ని హోల్స్ ని ఫిల్ చేసేసి పైన కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 4 to 5 minutes మూత పెట్టేసి కుక్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే ఇలా వన్ సైడ్ కుక్ అయి ఉంటాయి. వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో సైడ్ కి టర్న్ చేసేసి ఇంకో 2 to 3 minutes మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మన యమ్మీ పునుగులు రెడీ అయిపోతాయి. ఇవి కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి ఇవి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. ఇవి చేసుకున్న వెంటనే వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. అండ్ థర్డ్ రెసిపీకి వచ్చేసి అదే బ్యాటర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లోతుగా ఉన్న పాన్ తీసుకొని ఒక 1 tablespoon ఆయిల్ వేసేసాక ఈ బ్యాటర్ ని వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes మూత పెట్టేసి కుక్ చేసుకుని తర్వాత మరో సైడ్ కి టర్న్ చేసి ఇంకో 5 minutes కుక్ చేసుకుని ఇలా బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని తీసేస్తే మన యమ్మీ మల్టీగ్రెయిన్ చిల్లా రెడీ అయిపోతుంది. అంతేనండి, చూసారుగా ఒకే బ్యాటర్ తో 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈజీ అండ్ హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేసారు. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పనిలో పని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.